వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇమాన్యుయల్ 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవ్వడం అనేది అందరికి నచ్చలేదన్నమాట. ఎందుకంటే మంచిగా గేమ్ లాడాడు, అలానే కంటెస్టెంట్ ని కూడా హ్యాపీగా ఎంటర్టైన్ చేశాడు. బట్ 4th ప్లేస్ లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అవ్వడం అనేది ఎక్కడో డిసప్పాయింటెడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలానే బేసిక్ గా అట్లీస్ట్ 3rd ప్లేస్ లో అన్న ఉంటే ఇమాన్యుయల్ డబ్బులు తీసుకొని వస్తాడు అని చెప్పి అందరికీ ఉండింది. అండ్ బిఫోర్ మనం బిగ్ బాస్ వెళ్ళక ముందు కూడా ఇమాన్యుయల్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఇట్స్ యూ టీవీలో మాత్రమే ఉంది. అండ్ ఆ ఇంటర్వ్యూ చూడాలి అనుకుంటే కూడా ఈ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోనే ఉంటుంది. మిస్ చేయకుండా ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. తనకి విన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. జెన్యున్ గా ఉందాం, హౌస్ లో జెన్యున్ గా ఆడదాము, సో జనాలే డిసైడ్ చేస్తారు నేను నచ్చితే అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు కూడా మనకి ఇమాన్యుయల్ పర్సనల్ గా చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. అలానే పాపం తన ప్రయత్నం తను చేసుకుని వచ్చాడు, అందరిని నవ్వించాడు. హౌస్ మేట్స్ లో పాపం ఎప్పుడైనా లో ఉన్నప్పుడు టాస్కులు చేయడము, అందరిని ఎంటర్టైన్ చేయడము, తన స్టైల్లో తను ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే 4th ప్లేస్ లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండుంటే బాగుండేది అని అయితే అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. సో ఒకవేళ 3rd ప్లేస్ లో అయినా కనీసం ఇమాన్యుయల్ ఉండుంటే ఇమాన్యుయల్ కి ఒక 15 lakhs ఆ అమౌంట్ అన్నా వచ్చేది. అది తీసుకున్నా ఓకే, దానికైనా డిజర్వ్. కానీ మరి 4th ప్లేస్ లో ఎలిమినేట్ చేయడం బాగాలేదు అని చెప్పి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. ఇమాన్యుయల్ కూడా 4th ప్లేస్ ఎలిమినేట్ అనేది తను మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. చాలా అంటే చాలా డల్ అయిపోయాడు ఇమాన్యుయల్ కూడా. వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం కూర్చున్నప్పుడు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకొని చాలా డల్ అయ్యారని చెప్పుకోవాలి. ఏది ఏమైనా మీకేమనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్ నిజంగానే 2nd పొజిషన్ లో కానీ 3rd పొజిషన్ లో కానీ ఉండుంటే బాగుండు అని అనిపిస్తుందా? ఒకవేళ 15 lakhs అమౌంట్ తీసుకున్నా కూడా కొంచెం సోల్ సాటిస్ఫై అయ్యేది అని అనిపిస్తుందా? ఎందుకంటే కంపేర్ టు డెమన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరిది, డెమోన్ పవన్ ది, రీతుది మనకి తెలిసిందే. వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా ఉండడం వల్ల కొంచెం డెమోన్ నెగిటివ్ అయ్యాడు. బట్ ఇమాన్యుయల్ అలాంటివి ఏమీ లేవు. ఎప్పుడు హౌస్ లో నార్మల్ గా ఈక్వల్ గా అందరితో మంచిగా చిల్ అవుతూ ఉన్నాడు. అట్లీస్ట్ ఆ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉండాలి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అసలు మీకేమనిపిస్తుంది యాజ్ ఆడియన్ గా చూస్తే? ఇమాన్యుయల్ ది ఒక రీల్ పెట్టా, ఆ రీల్ లో కూడా అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక రీల్ పెడితే నువ్వు విన్నర్ అవ్వాల్సిన వాడివి, చాలా అన్ఫేర్, అట్లీస్ట్ మనీ తీసుకోవాలి అని చెప్పి చాలా మంది కమెంట్స్ చేశారు. నువ్వు డైరెక్ట్ గా విన్ అవ్వకపోయినా నువ్వు మీ ఫ్యాన్స్ హార్ట్స్ గెలిచావన్నా, నువ్వు రియల్ విన్నర్ అన్నా అని చెప్పి పెడుతున్నారు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఇమాన్యుయల్ నిజంగానే తను కష్టపడ్డాడు, తను టాస్క్లు ఆడాడు, తను నవ్వించాడు. కాబట్టి మేబీ తను 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవ్వడానికి డిజర్వ్ కాదు అని అనిపించింది. సో ఓవరాల్ గా ఇమాన్యుయల్ గురించి, ఇమాన్యుయల్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు తను పెట్టుకున్న హోప్స్ ఏంటి, తను ఏం మాట్లాడారు అనేది ఈ కంటిన్యూటీ ఇంటర్వ్యూలో ఉంటుంది. మిస్ చేయకుండా చూడండి. అలానే అసలు మీ అభిప్రాయం ఏంటి, మీకు ఏమనిపించింది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ ఇంటర్వ్యూని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు హౌస్ లోకి వెళ్ళడం. ఎందుకంటే మీ జర్నీ మొత్తం చాలా ఇయర్స్ నుంచి ఆడియన్స్ అందరూ కూడా చూస్తూ వచ్చారు. ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అంటే ఇండస్ట్రీలో ఉండాలి అంటే గ్లామర్ ఉండాలి, మనకి పిల్లర్స్ ఉండాలి, బ్యాక్ బోన్ ఉండాలి అని అంటారు. బట్ అవేమీ లేకుండా మీరు 0 to హీరో అయ్యారనే చెప్పుకోవచ్చు. హీరోనేం కాదులే కానీ మినిమం మనకున్న దాంట్లో కొంచెం నిలబడగలిగాం, అది చాలు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్కి వెళ్ళడం? మంచిగా అనిపిస్తుంది. బేసిక్గా అది అందరికీ తెలుసు, బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో దాని తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. వ్యక్తిగా మనం ఏంటనేది జనాలకి తెలిసేలా చేస్తుంది బిగ్ బాస్. సో మంచిగా అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ అంటే. నేనైతే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా బిగ్ బాస్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి. నేను బిగ్ బాస్కి వెళ్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి? కామెడీ బాగా చేస్తారు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. బిగ్ బాస్లో గొడవలు పట్టడానికి ఒక సర్టెన్ పీపుల్స్ ఉంటారు, ఇవన్నీ కొంతమంది పట్టడానికి కొంతమంది ఉంటారు, అలా కామెడీ చేయడానికి కూడా కొంతమంది ఉండాలి. కాబట్టి మేబీ అది నేను చేస్తే నా పని నేను చేసుకుని హ్యాపీగా రావాలని అనుకుంటున్నాను, అంతే. ఓకే, సో మీ జర్నీ ఈ టీవీలో మొదలైంది, స్టార్ మాలో మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇప్పుడు స్టార్ మాలో. ఈ జర్నీలో మీ స్ట్రగుల్స్ ఎలా అనిపించాయి? అండ్ ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇప్పుడు ఒక న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? స్ట్రగుల్ అంటే ఏం లేదండి, ఎవరికైనా పేరు వచ్చేదాకా మనం చేసే ప్రతి పని మనకు స్ట్రగుల్ లాగే అనిపించింది. మనల్ని మనం నిలదొక్కోవడానికి చేసే ప్రతిదీ మనం సక్సెస్ అయిన తర్వాత చెప్పుకుంటే అది మనకు స్ట్రగుల్ లాగే అనిపించింది. సో స్ట్రగుల్ అంటే అందరిలాగే కృష్ణనగర్లో తిరుగుతా, ఆఫర్ల కోసం తిరుగుతా, అలా చేస్తా ఓ 3 years 4 years కష్టపడిన తర్వాత వచ్చిన పేరు కాబట్టి అవన్నీ తలుచుకున్నప్పుడు చిన్న బాధ. అంటే ఓకే, మనం అచీవ్ చేయగలిగాం, ఏదో అక్కడ నుంచి ఇక్కడ వరకు రాగలిగాం అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. పెద్దగా స్ట్రగుల్స్ మనం
కాలర పట్టుకొని బయటకు గెంచేసినంత స్ట్రగుల్స్ అయితే లేవు కానీ బట్ తిరిగాం. ఎక్కువ కాలినడక మీద తిరగటం, నడుచుకుంటూ స్టూడియోకి వెళ్ళటం, ఇవన్నీ కొంచెం వినటానికి అందరూ నడుస్తూనే ఉంటారు స్టిల్ ఇప్పటికీ అనే అనుకుంటారు బేసిక్గా. బట్ ఆ రోజుల్లో అవి కష్టాలే. అంటే మాకు సరిగ్గా ఒక ఆఫీస్ అడ్రస్లు సరిగ్గా తెలియవు. పలానా చోట జరుగుతుందంటే వెళ్తాం, అక్కడ ఉండదు. నిజంగా ఎవరో చెప్పాడని విని ఆడవరకు నడుచుకుంటూ వెళ్తాం, అక్కడ ఏం ఆఫీస్ ఉండదు. మళ్ళీ వెనక తిరిగి రూమ్కి వచ్చి అలా ట్రై చేస్తా 4 years స్ట్రగుల్ తర్వాత జబర్దస్త్ అనే ఆఫర్ రావటం, జబర్దస్త్లో చేయటం, రైటర్గా చేయటం, తర్వాత ఆర్టిస్ట్గా చేయటం, ఇప్పుడు మీ ముందు ఇలా ఉండటం, ఇదంతా అట్లా. ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. రీసెంట్గా కొన్ని ఎపిసోడ్స్లో కొంచెం మమ్మల్ని ఎమోషనల్గా ఇమ్ములో ఈ యాంగిల్ కూడా ఉందా అనే వెర్షన్లో, అంటే ఎప్పుడు నవ్వే మనుషులకి కష్టం ఉంటుంది అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఆ యాంగిల్ కూడా పరిచయం చేస్తారు కదా. పరిచయం చేసేది ఏం లేదండి. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము స్క్రీన్ మీద నవ్విస్తాం కాబట్టి బయట కూడా నవ్వుతూనే ఉంటాం అనుకుంటారు. నేను అలాగే ఉంటాను అనుకోండి. బయట పెద్ద నేను గుండెలో పగిలిపోయి కష్టాలు పడతా అలా ఏం ఉండను. నేను బయట కూడా అలా కష్టాలు ఉన్నా కూడా జోయల్గానే ఉంటాను, నవ్వుతూనే ఉంటాను, దాన్ని నవ్వుతూనే ఓవర్కమ్ చేస్తానులే. కానీ ఎందుకో ఆ టైంకి ఒక్కోసారి ఆ ఎపిసోడ్లో తెలియకుండా అలా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి అవన్నీ గుర్తు చేసినప్పుడు, చెప్పుకోమన్నప్పుడు తెలియకుండా ఒక చిన్న బాధ వచ్చింది. నేను మ్యాక్స్ బాధ పడకూడదనే అనుకుంటాను కానీ వచ్చేస్తాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. నాకు కోపం వచ్చినా లేదా ఎక్కువ ఆనందం వచ్చినా ఫస్ట్ కళ్ళం నీళ్ళు వస్తాయి, దాన్ని ఎమోషనల్ అనుకుంటారు చాలా మంది. అంతే. ఓకే, సో బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, మంచి ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు అక్కడ మీ గేమ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అంటే ఏమన్నా ప్రిపేర్ అయ్యారా, ఇలా ఆడాలి అలా? అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదండి. నేను బేసిక్గా ఫస్ట్ నుంచి బిగ్ బాస్ బాగా చూస్తాను. మా అమ్మ బాగా చూస్తారు. బేసిక్గా మా అమ్మ మా నాన్న ఇద్దరు బాగా చూస్తారు. ఈ సీజన్కి వెళ్ళమని చెప్పింది కూడా వాళ్ళే. ఇలా అడుగుతున్నారు అంటే లేదు వెళ్ళు, నీకు 9 లక్కీ నెంబరు కలిసి వచ్చింది అనిపిస్తుంది నాకు, వెళ్ళని మా అమ్మ పుష్ చేసింది. నేను కొంచెం డౌట్గా ఉండే నాకు ఫస్ట్లో, ఎందుకు షోస్ మంచిగా చేసుకుంటున్నాం కదా, మంచి పేరు వస్తుంది కదా అని. బట్ మా అమ్మ లేదు వెళ్ళు, ఇది ఇంకా ప్లస్ అవుతుంది నీకు, దీని నుంచి సినిమాలకు వెళ్ళొచ్చు. మనం ఎంత చేసినా టీవీ కొంత సర్కిలే చూస్తారండి బేసిక్గా. అంటే టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ కొంతమందే చూస్తారు. ఇప్పుడు జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ ఆ కామెడీ ఇష్టపడే కొంతమందే చూస్తారు, అందరూ చూడరు. సో చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు చూడగలిగే షో ఏదన్నా ఉంటే అది కన్ఫామ్గా బిగ్ బాస్. నేను చెప్తాను, ప్రతి కంట్రీలో చూస్తారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే బిగ్ బాస్ కన్ఫామ్గా చూస్తారు. మోస్ట్ 90% పీపుల్ అందరూ, తెలుగు పీపుల్ అందరూ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తారు. సో అలాంటి చూసినప్పుడు నాకు తెలిసి పెద్ద డైరెక్టర్లు చూస్తారు, సినిమా ఆర్టిస్టులు చూస్తారు. వాళ్ళందరూ చూసినప్పుడు మనల్ని మనం ఆ కామెడియన్గా మనం చూపించుకోగలిగితే సినిమాల్లో ఆఫర్ వస్తుంది అనేది నా ఇది. ఇప్పుడు బేసిక్గా జబర్దస్త్ ఈ టీవీస్ నుంచి వెళ్తే తెలియకుండానే ఒక చిన్నది ఉంటుంది, ఆ టీవీలో చేసేవాళ్ళు కదా అని. సో దాన్ని ఓవర్కమ్ చేసి లేదు ఇతను సినిమాల్లో కూడా బాగా చేయగలుగుతాడు అని పేరు తెచ్చుకుంటే అది చాలు నాకు. మన సినిమాకి సెట్ అవుతాడు అని అనిపించుకోగలిగితే చాలు. సో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను, మీకు ఇక్కడ చిన్న ఫాలోయింగ్ అని మీరు అనుకుంటున్నారు కదా. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. కన్నడలో కూడా మీ కామెడీకి చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ లైక్ చేసే వాళ్ళు కూడా అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నారు. మీరు ఇక్కడతోనే ఆగిపోయాను అని అనుకోకండి. సో ఇప్పుడు బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో మీరు ఎప్పుడు కామెడీయే చేయాలి, నవ్వించాలి అంటే కుదరదు. మీరు అన్నట్టు ఎమోషనల్గా ఉండే వాళ్ళు ఉంటారు, గొడవ పడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. మేబీ అక్కడ టాస్కులు, అక్కడ ఫుడ్, ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో వాళ్ళతో మరి గొడవ పడడానికి రెడీయా? బేసిక్గా నాకు సహనం ఎక్కువ అండి, అది నాకు తెలుసు. మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. నాకు మ్యాక్స్ సహనం ఎక్కువ. ఒకవేళ నన్ను ట్రిగర్ చేసి కోపం తెప్పించేలా చేసినా ఆ టయానికి కోపడ్డా నేనే వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాను. నా స్వభావం అలాంటిది. సో నేను నాలాగా ఉందానే అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిద్దో నా చేతుల్లో అయితే లేదు. అండ్ ఇంకోటి మనం మీరు చూసుకుంటూ రావచ్చు, బిగ్ బాస్లో హీరో అయిన వాళ్ళు ఎవరు బయట హీరోలా లేరు, బిగ్ బాస్లో విలన్ అయిన వాళ్ళు ఎవరు బయట విలన్స్లా లేరు. ఇప్పుడు జబర్దస్త్ ఆ స్కిట్ వరకు ఎలాగో, ఒక పరివారం షో ఆ షో వరకు ఎలాగో, ఒక కిరాక్ బాయ్స్ షో ఆ షో వరకు ఎలాగో, బిగ్ బాస్ కూడా అంతే అండి. అంటే జడ్జి చేయొచ్చు, మనుషులను చూసి జడ్జి చేయొచ్చు. ఒక మనిషి ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఒకలా దాన్ని చేస్తాను, మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఒకలా దాన్ని ఇది చేస్తారు. సో ఒక్కొక్కరిదే ఒక 15 మంది కలిసి ఒకే చోట ఉంటున్నప్పుడు తెలియకుండా అవి వస్తూ ఉంటాయి. బట్ దాన్ని
చేయటానికి ట్రై చేస్తాను, దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తాను. మోస్ట్ నేను నా మైండ్లో ఒకటే పెట్టుకున్నానండి, ఎంటర్టైన్ చేస్తే చాలు. జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే. నేను ఉన్న పలంగా హీరో అయిపోయినా కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు, అది నాకు తెలుసు. అండ్ మీకు తెలిసిందే, కమెడియన్ కోటాలో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కామెడీ చేయటం వరకే వాళ్ళ హాబీ. నాది కూడా అదే. ఒకవేళ జనాలకి నా ఆట నచ్చి నన్ను విన్నర్ని చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేస్తానేమో, కానీ నేను విన్ అయిపోవాలి, నాకు కప్పు వచ్చేయాలి, నాకు ప్రైజ్ మనీ, ఇదేం లేదండి నా మైండ్లో. వెళ్ళాలి, ఉన్నన్ని వారాలు గుర్తుండిపోయేలా కామెడీ చేయాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి. ఒక గొడవ చూసిన తర్వాత ఒక కామెడీ చూస్తే బాగుంటుంది నవ్వుకోవటానికి. ఒక గొడవ పడిన తర్వాత మెల్లగా అందరూ నవ్వుకుంటే తెలియకుండానే ఒక మంచి ఫీల్ ఉంటుంది. వాళ్ళు గొడవ పడిన తర్వాత నేను ఆ కామెడీ చేయడానికి రెడీగా ఉంటాను. మేబీ ఆడియన్స్ కంటే కూడా హౌస్ లో ఉన్న వాళ్ళకి మీకు మొబైల్స్ ఇవేమి ఉండవు ఉండవు కాబట్టి వాళ్ళని స్ట్రెస్ చేస్తా, వాళ్ళని ఆ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొచ్చే ఒక స్ట్రెస్ బస్టర్ లాగా యూజ్ అవుతాను. గేమ్స్ బాగా ఆడతాను నేను, నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే కిరాక్ బాయ్స్ అది ఆడాను కాబట్టి. అవును, చాలా స్కిట్లు చేశారు, దాంట్లో పంచులు వేస్తారు, పంచులు వేయించుకుంటారు. సో గేమ్స్ బాగా ఆడతా, చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడతాను. ఇప్పుడంటే కొంచెం లావ్ అయిపోయాం కానీ గేమ్స్ ఆడక. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాక ఇప్పుడు వెయిట్ చెప్పండి మీది, వచ్చిన తర్వాత మేబీ స్లిమ్ అయిపోతారేమో. సరిపోద్ది, తెలిసిపోద్ది మీకు ఆల్రెడీ. నేను 10 కిలో 15 కిలోలు తగ్గిపోయాను. అంటే మీరు మంచి ఫుడీయేనా? నేను ఫుడ్ బాగా తింటా. మరి అక్కడికి వెళ్తే హౌస్ లో ఫుడ్ లిమిట్. అదే బాధ, ఫుడ్ నిద్ర. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తే ఇలా నిద్రపోయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నేను అలా నిద్రపోతా వెంటనే. ఓకే, ఆ రెండు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంతే. బట్ చేసుకుంటానులేండి దాంట్లో. బయట ఇమ్ము అంటే ఫ్రెండ్ సర్కిల్ అందరితో మంచిగా మాట్లాడతాడు, కలిసిపోతాడు, ఎప్పుడు జోకులు వేస్తాడని మాట్లాడతారు. మరి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుంటే మన గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. హౌస్లో మీ గేమ్ మీలా ఆడతారా, లేకపోతే అక్కడికి వెళ్ళి బయట చెప్పిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళాక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేదు అని అంటారు కదా. నాకు జీరో నాలెడ్జ్ అండి, అసలు లోపలికి వెళ్ళాక ఎలా ఉంటారు అనేది నాకే తెలియదు. నేను నిజంగా అంటే ఆలోచిస్తే 100 ఆలోచనలు వస్తాయి. సో ఏం చేయాలి ఏంటి అని ఆలోచించడం మానేసి ఎంటర్టైన్ చేయాలనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి స్టేజ్ ఒకటి ఇచ్చిద్ది మనకి. మనం ఆ మైండ్తో ఎంటర్టైన్ చేయాలి అనే మైండ్ సెట్తో వెళ్తే స్టేజే మనకి తిరిగి ఇచ్చిద్ది. దాన్ని అల్లుకొని పోతే చాలు. ఇప్పుడు దాకా నేను చేసుకుంటూ వచ్చిన షోస్ అన్నిటిలో స్టేజ్ మీద జరిగిన మిరాకిల్సే ఎక్కువ, నేను ప్రాక్టీస్ చేసిన దానికన్నా. ఇప్పుడు మనం ప్రాక్టీస్లో ఒకలాగా వచ్చిన స్టేజ్ ఆ టైంకి ఆ దేవుడు ఆ స్టేజ్ ఆ కలమ్మ తల్లి కలిపి మనకు ఒక పాజిటివ్ వైపు నుంచి ఇలా పుష్ చేస్తాయి, దానివల్ల స్కిట్లు ఇంకా బాగా పండుతాయి. సో నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను, బిగ్ బాస్ స్టేజ్ ఇవ్వచ్చేమో మేబీ అలా. సో చూడాలి. ఇప్పుడు మీకు జబర్దస్త్లో అయినా మిగతా షోస్లో అయినా మీకు టీమ్స్ ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. బట్ బిగ్ బాస్ హౌస్లో సింగిల్ ఫైటర్, సింగిల్గా ఆడాలి. అవును, నాకు సింగిల్గా ఆడాలనే దానికన్నా సింగిల్గా కామెడీ చేయాలనేది టఫ్ అంటే బాబు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒకప్పుడు, ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు కామెడీ మీకు ఇష్టం. కోటా శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారిని ఎరా మొలపంది అంటే మనం నవ్వుతాం, కానీ దాన్ని మనం బాడీ షేమింగ్ అనం. ఈ రోజుల్లో దాన్ని బాడీ షేమింగ్ అంటారు. అప్పట్లో కూడా అది బాడీ షేమింగే, కానీ అప్పట్లో కామెడీకి అంత లేదు, ప్రాధాన్యత లేదు, చేసిందే కామెడీ కాబట్టి అప్పట్లో దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు జనాలు మైండ్ మారిపోయింది, అలా ఎలా అంటాడు అని జడ్జి చేయటం స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏమైపోయిందంటే కామెడీ చేయడానికి కూడా ఒక లిమిట్స్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. నేను ఒక షోలో కూడా బాధపడింది అదే. జనాల మైండ్ సెట్ని బట్టి కామెడీ చేయాలి, జనాల మూడ్ని బట్టి కామెడీ చేయాలి. కామెడీ చేయకపోతే కమెడియన్ని చాలా చీప్గా చూస్తారు. ఐడియా ఉంది కమెడియనే కదా అని అంటారు. కామెడీ చేయటం చాలా కష్టం నా దృష్టిలో. హీరోలా నడుచుకుంటూ రావడం చాలా ఈజీ. స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తే ఎవరైనా హీరోలాగే కనపడతారు ఓ స్పెచ్ పెట్టి. అంటే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదు, చాలా కష్టమైన పద్ధతి నవ్వించడం అనేది నా దృష్టిలో. ఎందుకంటే మేము నవ్వించడానికి ఎన్ని కష్టాలు పడతామో మాకు తెలుసు. స్టేజ్ మీద చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఏముంది, మా మీద మేము జోకులు వేసుకోవాలి, మా పొట్ట మీద వేసుకోవాలి, మా బట్టతల మీద వేసుకోవాలి, మా లుక్స్ మీద నేను వేసుకోవాలి. అన్ని వేసుకున్నా కూడా జనాలు సాటిస్ఫై అవ్వరు. వీడు అమ్మాయిలతో చేస్తున్నాడు, వీడికి ఏంటి, వీడి హ్యాపీగా ఉన్నాడు. బయట ఎవరు ఉండరండి అలా. ఇప్పుడు నేను నా పక్కన ఒక అమ్మాయి చేసింది, ఆ అమ్మాయితో నేను డ్యాన్స్ చేస్తా ఓన్లీ బికాస్ ఆఫ్ షో కోసమే అది. దాని తర్వాత బయటికి వెళ్ళాక మేము అండి అని పిలుచుకుంటాం. ఇప్పుడు మీ పేరు ప్రియా గారు అని పిలుస్తాను నేను. అలాంటి ఆమెతో నేను పైన ప్రియా అనే పిలవాలి, గారు అంటే కామెడీ పండదు కదా. వీళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారా, వీడికి ఏంటి రోజుకి ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తాడు, రోజుకి ఒక అమ్మాయి పక్కన. అసలు స్టేజ్ దిగాక అసలు వాళ్ళు అలా ఉండరు మాతో. జనాలు అనుకుంటాం వీడికి ఏంటి హ్యాపీ లైఫ్ ఓన్లీ ఫర్ స్టేజ్ కోసం. ఇప్పుడు సినిమా ఉందండి, సినిమాలో హీరో హీరోయిన్లు
మంచిగా సాంగ్లకి డ్యాన్స్ చేసినంత మాత్రం ఇంటికి వెళ్ళిపోయి కూడా అలాగే చేస్తారా? లేదు కదా. లేదు. హ్మ్. అది తెలుసుకోవాలి జనాలు. తెలుసుకుంటారు, కొంతమంది ఉంటారు దాన్ని అలా అలా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారు. నా దృష్టిలో కామెడీ చేయడం చాలా కష్టం. హ్మ్. అందులో ఒక్కనే చేయాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళలో నాకు తెలిసి ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. బట్ వచ్చే వాళ్ళలో నా ఎంటర్టైన్మెంట్ని తీసుకోగలిగే వాళ్ళు ఉంటారు, తీసుకోలేని వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ నేను వాళ్ళని జడ్జ్ చేయగలగాలి, వాళ్ళ మైండ్ సెట్ని రీడ్ చేయగలగాలి. ఒకవేళ ఈరోజు మీకు నాకు బాగుండొచ్చు, ఈరోజు నేను మీ మీద పనిచేస్తే మీరు ఈరోజు తీసుకోవచ్చు. రేపు ఏదైనా గేమ్లో మీకు నాకు చెడి మొన్న నా మీద పనిచేసావు కదా అని నామినేట్ చేయండి. అప్పుడు నాకే లాస్ కదా. ఎవరు ఎప్పుడు హార్ట్ కి తీసుకుంటారో తెలియదు. చెప్పలేం. దానివల్ల సింపుల్గా వీడు కామెడీ చేస్తాం, మా అమ్మాయిని ఇలా హర్ట్ చేశాడు, ఇలాంటివి వస్తాయి. సో అవన్నీ తీసుకోగలగాలి. మెయిన్ దానికి ప్రిపేర్ అవుతున్నాను, తీసుకోగలగాలి. బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా తీసుకోగలిగేలా నా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి అని. నేను బేసిక్గా ఏ కమెడియన్ అన్నా మనం ఒక పని చేసినప్పుడు నలుగురు నవ్వితే అదే పేమెంట్ ఆ రోజుకి. అలా ఆ మైండ్ సెట్తోనే స్టేజ్ ఎక్కుతారు. స్టిల్ ఈ రోజు కూడా నన్ను 100 అన్నా ఏదన్నా నా కలర్ మీద జోక్స్ ఏది వేసినా కూడా నేను మెయిన్ నన్ను చూసి నలుగురు నవ్వుకుంటున్నారు కదా, అది చాలు. ఇమాన్యుయల్ అంటే గుర్తొచ్చేది అందరికీ ఆ కామెడీ. ఏం లేని వాళ్ళే చిన్న బిట్టు పెట్టుకొని నీట్గా రెడీ అయ్యి తిరుగుతున్నాను. నేను తిరగలేనా? నాకున్న దానికి నేను తిరగలను. నేను 6 ప్యాక్లు అవి కావాలి అనుకుంటే చేయగలను. బట్ మీ మీద మీరే జోక్ వేసుకోవాలి అంటే మీరు ఎప్పుడన్నా హర్ట్ అవుతారా మీ మీద షోస్? లేదండి, హర్ట్ అవును. ఎందుకంటే ఇదే కదా నాకు ఫుడ్ పెట్టేది. దీనివల్లే మీరు ఇప్పుడు నేను ఈ లుక్స్తో వచ్చి మీ మీద డ్యాన్స్ చేస్తేనే మీరు నవ్వుతున్నారు. సో నాకు అది దేవుడిచ్చిన వరంలాగే ఫీల్ అవుతాను నేను. కానీ జనాలు దాన్ని తీసుకోరు అని అంటున్నాను. ఇప్పుడు నా మీద నేను కామెడీ తీసుకున్నప్పుడు పక్కన చేసినప్పుడు కూడా తీసుకోవాలి. నువ్వు అలా ఎలా నేస్తావు అని జడ్జి చేస్తారు. అది కొంచెం బాధ అనిపించింది. బట్ అందుకే నేను మీరు నా కామెడీ చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైం నా మీదే నేను పంచులు వేసుకొని నవ్విస్తాను, కానీ పక్కన వాళ్ళ మీద ఎక్కువ వేయను. పక్కన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వేస్తాం. అండ్ మా స్కిట్స్లో కూడా ఏం జరిగిద్దంటే 1కి 2 సార్లు అడుగుతాం, మీకు ఈ పని చేస్తాం, మీకు ఓకేనా అని అడుగుతాం. ఎవరినైనా సరే ముందే మాట్లాడతారు. అంతే కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో స్కిట్ చేస్తున్నాం స్టేజ్ మీద, రిహార్సల్ చేసేటప్పుడు అడుగుతాం మీ మీద. ఇప్పుడు మీకు బట్టతలు ఉంది, దీని మీద ఒక జోక్ వేస్తున్నాం, మీకు ఓకేనా అని అడుగుతాం. వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఇంకా వేయమని అడుగుతారు. బికాజ్ పని చేస్తే అతనికి ఫేమ్ వచ్చిద్ది, అతనికి ఒక క్లోజ్ పడిద్ది, అతనికి ప్రోమో పడిద్ది, అతనికి ఫేమ్ వచ్చిద్ది, అతనికి డబ్బులు వస్తాయి, సంపాదించుకుంటారు. జనాలు ఏమంటారు, ఎరా నీకు ఎంత బలిసిందిరా, వాడి మీద జోకులు వేస్తున్నావు, నిన్ను నువ్వు చూసుకోరా అని జనాలు అంటారు. అట్లా అది వాళ్ళ పాపం తెలియదు. బట్ జనాలకు కూడా తెలియదు లోపల ఏం జరిగిద్ది అనేది తెలియదు. బయటకు కనపడేది చూస్తారు కాబట్టి పాపం వాళ్ళు దాన్ని జడ్జ్ చేస్తారు. గ్రౌండ్లో ఇంత వర్క్ జరిగిద్ది అని వాళ్ళకి తెలిస్తే నిజంగా వాళ్ళు అలా జడ్జ్ చేయరు. వాళ్ళంతా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళంతా ఒక ఇదిగా చేస్తున్నారు కాబట్టి ఏమనుకోరు. ఫస్ట్ మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ రాగానే బిగ్ బాస్ ని యాక్సెప్ట్ చేసింది మీరు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయొచ్చానా, లేకపోతే బిగ్ బాస్కి వెళ్తే కొంచెం ఫేమ్ వస్తుంది, ఇంకొంచెం మనీ సంపాదించొచ్చానా, లేకపోతే ఆడియన్స్ మనసు గెలుచుకోవాలనా? ఫేమ్ కాదండి. ఫేమ్ అనేది అసలు నేను అసలు ఎప్పుడు ఫేమ్ రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఏది చేయలే. స్టిల్ ఈ రోజుకి కూడా ఏ షోలో కూడా ఈ షో చేస్తే నాకు ఫేమ్ వచ్చిద్దని చేయలే. ఈ షో చేస్తే నా కెరీర్కి ఉపయోగపడిద్ది, నా గ్రోత్కి ఉపయోగపడిద్ది అనే చేశా ఇప్పటి వరకు చేసుకుంటే షోలన్నీ. కానీ ప్రతి స్కిట్ ఫస్ట్ స్కిట్ లాగే చేస్తాను నేను. నా ప్రతి స్కిట్ ఏదో కొత్తగా ఉండాలి, ఏదో గెటప్ ఉండాలి, అలాగే చేస్తా. సో అలాగే నా ప్రతి లైనప్ కూడా జబర్దస్త్ కానివ్వండి, కిరాక్ బాయ్స్, కిలాడి గాలిన్స్, ఏది చేసినా నేను పోనీ గెస్ట్గా ఏదైనా షోకి వెళ్ళినా కూడా ఎక్కువ నవ్వించాలనే ట్రై చేస్తా. సో అలాగే ఇది కొంచెం ఛాలెంజింగ్ యాజ్ ఎ కమెడియన్గా. ఇందులో కూడా కామెడీ చేయగలిగితే నేను కమెడియన్ అని ప్రూవ్ చేసుకున్నట్టండి, అలాంటి సిచ్యువేషన్లో కూడా చేయగలిగితే. సో అది నేను యాక్సెప్ట్ చేయగలగాలి, ఆ ఛాలెంజ్ని తీసుకుందాం అని చెప్పేసి బిగ్ బాస్. ఓకే. సో జబర్దస్త్లో ఎక్కువ నవ్వించారు కాబట్టి అసలు ఆ జర్నీలో మీకు టఫెస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఒకటైనా ఉందా? బాగా సాడ్ కాదు, టఫ్. జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేయడం అనేది అసలు ఈజీ కాదండి. చూసే జనాలకి అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం క్రింజ్ జోకులు అనుకుంటారు, లేదా మేమ్ జోకులు అనుకుంటారు, డబుల్ మీనింగ్ ఇలా అనుకుంటారు. జబర్దస్త్ చాలామంది చాలా ఏజ్ గ్రూపులు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తారు.
చిన్న పిల్లలకు తగ్గట్టుగా ఒక టీమ్ లీడర్ స్కిట్లు చేస్తారు, పెద్దవాళ్ళకి తగ్గట్టుగా ఒక టీమ్ లీడర్ స్కిట్ చేస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళకి లవర్స్కి తగ్గట్టుగా ఒక టీమ్ లీడర్ స్కిట్ చేస్తారు. అలా 5 టీమ్ లీడర్లు 5 జనరేషన్లకు తగ్గట్టుగా స్కిట్లు చేస్తారు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తారు. అది జనాలకి తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక లవ్ ట్రాక్ చేస్తే అది యూత్లో వెళ్తుంది బాగా అనుకుంటే నన్ను ఇంక అదే చేయమంటారు. ఒక లవ్ గురించి కానీ లేదా మొగుడు పిల్లల స్కిట్లు కానివ్వండి అలా చేయమంటారు. ఇప్పుడు చంద్ర గారు ఓన్లీ భార్యల మీద చేస్తారు, రాఘవ గారు ఓన్లీ ఫ్యామిలీ స్కిట్లు చేస్తారు, సుధీర్ అన్నలు యూత్కి సంబంధించి చేస్తారు, భాస్కర్ అన్న ఫ్యామిలీ స్కిట్. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఇస్తారు వాళ్ళు. సో యూత్కి సంబంధించినప్పుడు తెలియకుండా ఒక చిన్న స్పైస్ యాడ్ అయింది, దాన్ని డబుల్ మీనింగ్ అని వేసుకోకూడదు, ఉంటుంది అది ఎక్కడైనా ఉండేదండి. ఇప్పుడు మనం 10 రీల్స్ చూస్తే 9 రీల్ బూతులు వస్తున్నాయి, అవునా కాదు? అది కానీ రీల్స్లో చూసేటప్పుడు అది మనకి ఎప్పుడు తప్పు అనిపించదు, ఎందుకంటే మనం పర్సనల్గా చూస్తున్నాం కాబట్టి, ఇది ఫ్యామిలీ ముందు చూస్తాం కాబట్టి తప్పులాగా అనిపించింది అంతే. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ని అలరించాలి కాబట్టి ఆ షో ప్యాటర్న్ కూడా అలా క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క టీమ్ లీడర్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఇచ్చి మీరు ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఆకట్టుకోండి, మీరు ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఆకట్టుకోండి అని చెప్తారు. వాళ్ళు అదే మైండ్ సెట్తో ఆలోచిస్తారు, అదే వేలో ఆలోచిస్తారు, అదే వేలో పంచులు రాసుకుంటారు అంతే. అంతకు మించి ఏమన్నది. ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్తే మా అమ్మతో కూర్చొని చూస్తాను ఆ షో. అమ్మ వాళ్ళు బాగా లైక్ చేస్తారు చాలా. సో ఇప్పుడు వాళ్ళ హ్యాపీనా? అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు వాళ్ళకి కొంచెం అధైర్యం ఉన్నా ఇప్పుడు సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్? చాలా హ్యాపీ, మా అమ్మ ఫుల్ హ్యాపీ. ఓకే, మా అమ్మ కూడా చాలా స్కిట్లు చేశారు నాకు. అవును. సో ఫేమ్ వచ్చిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఏం రాలేదండి. ఫేమ్ వచ్చినప్పుడు కూడా అలాగే కాదే. అంతకుముందు మాకు ఇల్లు ఉండేది కాదు, ఇప్పుడు ఇల్లు కట్టుకోగలిగాను అంతే. మీకు తెలిసిందే కదండి, ఇండస్ట్రీలో ఫేమ్ వచ్చినంత మాత్రం డబ్బులు వస్తాయని లేదు, డబ్బులు ఉన్నంత మాత్రం ఫేమ్ రాదు. సో దీనికి అదే, ఎంత ఫేమ్ వచ్చినా డబ్బు రావాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే డబ్బు ఉంటేనే మనం సర్వే అవుతాం. నాకైతే ప్రజెంట్ నేను సర్వే అవడానికి సరిపడా డబ్బులు వస్తున్నాయి నెలకి. మంచిగా సర్వే అవుతున్నాను, మంచిగా చేసుకున్నాను, నా షోస్ నేను చేసుకున్నాను అంతే. ఓకే, బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైనా సింగిల్స్ వెళ్తున్నారు అంటే బయటకు వచ్చేసరికి వాళ్ళ మీద ఏం కాంట్రవర్సీస్ వస్తాయో, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటారో, మేబీ లోపల ఏమన్నా లవ్ ట్రాక్లు జరుగుతాయో, ఇలాంటివి కూడా బయట ఆడియన్స్ థింక్ చేస్తారు కదా. దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఏం లేదు, మన మీద అంత ఇంటెన్షన్ అసలు అంత పెట్టరు జనాలు, అది నాకు తెలుసు. అమ్మా ఇమానియల్ ఎవరిని లవ్ చేస్తాడని అంత లేదండి బాబు. ఇమానియల్ కామెడీ చేస్తాడు, అది చాలు. సరే, మీ పెళ్ళి ఎప్పుడో చెప్పండి మీ ఫ్యాన్స్కి. బిగ్ బాస్ నుంచి వచ్చా చేసుకుంటాను, కన్ఫర్మ్ 100%. మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసి, బిగ్ బాస్ విన్నర్ చేసిన తర్వాత విన్ అయితే చేసుకుంటాను. డబ్బులు వస్తాయి కదా, విన్ కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? పేమెంట్స్ వస్తాయి, వచ్చే పేమెంట్స్ మీకు తెలియదండి, అందరూ అదే అనుకుంటారు. వెళ్ళే ముందు ఎన్ని తలనొప్పులు ఉంటాయో తెలుసా? ఒకటి సగం ఖర్చులు డబ్బులు బట్టలకే అయిపోతాయి. సో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కాస్ట్యూమ్స్ కష్టాలు. అబ్బాయిలు మేము ఇలా మేము కూడా బట్టలు వేసుకుంటాం అండి బాబు. సో ఇంకా అమ్మాయిలకి డిజైనర్లు ముందుకు వస్తారండి. నాలాంటి వాడికి అసలు ఎవడెత్తాడు? నేను బట్టలు వేసుకుంటే వాడు బ్రాండ్ యాడ్ చెడిపోద్దని నాకు డిజైనర్లు కూడా రావట్లేదు ముందుకి. అలా మీరు అనుకుంటున్నారు, ఇది నిజమండి బాబు. సీరియస్ గా మాట్లాడుతున్నా, ఇది కామెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. సీరియస్ గా కాదు, నిజంగానే చెప్తున్నా. సరే, డిజైనర్స్ ఎవరైనా ఒకవేళ మీరు డిజైనర్ అయ్యి మీరు పెద్ద బ్రాండ్ అయితే నాకు ఇచ్చి నాతో ఫోటోషూట్ చేపిస్తారు, చేయిస్తాం. అందంగా ఉన్న వాళ్ళకే ఇస్తారు బట్టలు. సరే, ఇప్పుడు ఈ షో ద్వారా చెప్తున్నాను, మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక డిజైనర్ నుంచి మీకు కాస్ట్యూమ్స్ పంపిస్తాను. పంపించండి, వీకెండ్స్కి ఏదైనా మంచి సూట్లు పంపించండి. అది. సో ఎలా ప్రిపేర్ అయ్యారు? షాపింగ్స్, ఎమోషన్స్ అన్నీ మంచిగా ప్రిపేర్ అయ్యాను. బిగ్ బాస్ కోసం ఏం ప్రిపేర్ అవ్వలేదండి బాబు. బిగ్ బాస్ ఆన్ ఫ్లో ఏది వస్తే అది మంచిగా చేయాలి, మంచిగా గేమ్స్ మంచిగా ఆడాలని ఉంది. నా కొంచెం బాడీ సహకరిస్తే బాగుండు అనిపించింది ఒక్కోసారి. మరి అంత లావుగా ఏం లేరులేండి అండి, చెప్పలేం కదండి, ఆడతారు కదా. ఇప్పుడు నేనేమనుకుంటాను, రోజు క్రికెట్లో గ్రౌండ్లో ఆడి వచ్చి ఆడేవాడికను ఇంట్లో కూర్చొని క్రికెట్ చూసి ఆడేవాళ్ళకి తేడా ఉంటుంది. మేము అదే అందరూ అనుకుంటారు, కానీ సెలబ్రిటీలు వస్తున్నారు. ఎవరు బాబు, మేము మామూలు వాళ్ళమే, మేము నార్మల్ పీపుల్వే మేము కూడా. కానీ అది ఉంటుందిలే, బేసిక్గా మాకు గుర్తింపు ఉంది కాబట్టి సెలబ్రిటీలు అంటే ఏదో గ్రహాంతరం నుంచి దిగిపడ్డట్టు అలా చూస్తారు. వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, అంటే మీరు ఎలా ప్లే చేస్తారు, ఎలా ఆడతారు అనేది. నార్మల్ అండి బాబు. మీకు ఇంకోటి చెప్పనా, నార్మల్గా ఉండేవాళ్ళు ఇవన్నీ గమనిస్తారు. టీవీ చూసేటప్పుడు
వీళ్ళు ఎలా ఆడుతున్నారు, వీళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారు, ఇవన్నీ గమనిస్తారు. చాలా మేము షూటింగ్ చేసి వచ్చి పడుకోవడానికే టైం సరిపోదు, ఇంక ఇవన్నీ గమనించుకుంటా చూసుకుంటా పాయింట్ బై పాయింట్ చేసుకుంటా ఉండదు. అక్కడ ఫ్లోలో ఆడేది ఆట. నేనైతే అదే నేను నిజంగా చూస్తా. మ్యాక్స్ ప్రోమోలు చూసేవాడిని బిగ్ బాస్ ఎక్కువ, ఎందుకంటే ఎపిసోడ్ అంతా చూసే అంత టైం ఉండేది కాదు. బట్ కొన్ని సీజన్లు చూసా, కొన్ని సీజన్లు స్కిప్ చేసుకుంటా అలా చూసాను. మనం చూస్తాను బిగ్ బాస్. ఇప్పుడు వరకు ఫ్యాన్ కాబట్టి ఎవరి ఆట బాగా నచ్చింది అండ్ మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా బిగ్ బాస్ లో? నాకు అవినాష్ రోహిణి ఆట బాగా నచ్చింది. అవినాష్ రోహిణి వాళ్ళిద్దరు అసలు అద్దరు కొట్టేశారు వాళ్ళిద్దరు. నాకు అవినాష్ అన్న బిగ్ బాస్లో కామెడీ చేయడం ఈజీ కాదండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో కామెడీ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో ఆ ఉన్న 15 మంది మైండ్ సెట్లతో కామెడీ చేసుకుంటా జనాలు ఎంటర్టైన్ చేయడం అసలు మామూలు విషయం కాదు. వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు వాళ్ళిద్దరు. రోహిణి అక్క సూపర్ ఆడింది గేమ్. నేను రోహిణి అక్క విన్నర్ అయిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అయితే బాగుంది అనిపించింది. ఆ పార్ట్ గేమ్ ఏదో ఆడింది, తనకి లెగ్ లో మళ్ళీ 2 times సర్జరీ అయింది, అక్కకి రాడ్ ఉంది కాల్లో, అయినా కూడా అంత బాగా ఆడింది. ఒక అబ్బాయి ఆ ధరిన 6 pack వేసుకుని ఉంటాడు పృథ్వీ, అక్క కూడా. బట్ తనకున్న దానికి అలా ఆడటం చాలా గ్రేట్ కదా. నాకు ఇంటర్నల్ గా చూసిన వాళ్ళు చెప్పారు దాదాపు 3.5 hours ఆడిందంట ఆ గేమ్. మనకి జస్ట్ కట్లో చూపెడతారు కానీ అక్కడ హౌస్లో 3.5 hours నుంచున్నారంట. 3.5 hours నేను నార్మల్గానే నుంచోలేనండి, పాట్ పెట్టి ఎలా నుంచుంటాను చెప్పండి. సో అది ఒక్కోసారి అవన్నీ తలుచుకున్నప్పుడు ఇవన్నీ నేను ఆడగలనా అని ఒక చిన్న భయం వస్తుందిలే, కానీ ఫ్లో ఇంకంతే, ఫ్లో ఆడేద్దాము అనిపిస్తూ ఉంటుంది. కొన్ని స్కిట్లు మేము చూసినప్పుడు అనిపిస్తుంది మీరు ఎవరి మీద అయినా జోకులు వేస్తే నువ్వు నా మీద జోకులు వేస్తున్నావు అని ప్రోమోలో సీరియస్ అవుతూ ఉంటారు కదా. అంటే అది నార్మల్గా ప్రోమో కోసం చేస్తారా లేకపోతే నిజంగా మీరు జోకులు వేసినప్పుడు తీసుకోకుండా? నేను జోకులు వేసే వాళ్ళు అయితే ప్రోమో కోసమే చేస్తారండి ఎవరు. ఒకవేళ నేను ఏదైనా జోక్ వేస్తే నేను షో అయిపోగానే వెళ్ళి వాళ్ళని కలుస్తా, వాళ్ళకి ఏదైనా ఫీల్ అయితే సారీ అని చెప్తా. అది నా నేచర్. ఎవరితో అయినా, ఈవెన్ మా రోహిణి అక్కతో అయినా, ఎవరితో అయినా, హరణ్యతో ఈ మధ్య చేసే వాళ్ళు అందరూ వాళ్ళే కాబట్టి వాళ్ళతో ఒకవేళ వాళ్ళే ఇంకా వచ్చి క్లాప్స్ కొడతారు, ఇలా కొట్టి సుప్రందర పంచ్ అంటారు, అలా ఎంజాయ్ చేస్తారు నాతో చేసే వాళ్ళంతా. సో మ్యాక్స్ అంటే నాకు తెలియని వాళ్ళ మీద ఏదన్నా నేను టక్కున పనిచేసేసాను అనుకోండి, నేను ఆన్ ఫ్లో అక్కడే సారీ చెప్తాను, లేదంటే కట్ అయిన తర్వాత వెళ్ళి అయ్యో ఇందాక మేమే పనిచేసాను సారీ అని నేను చెప్తాను. బిగ్ బాస్కి వెళ్తున్నారు కాబట్టి మీ ఆడియన్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి. బేసిక్గా నన్ను అభిమానించే వాళ్ళందరూ నన్ను నిజంగా అభిమానిస్తారు, అది నాకు తెలిసిద్ది. ఆ అభిమానం నా దాకా వచ్చిద్ది, అది నేను ఫీల్ అవుతాను. సో అభిమానించే వాళ్ళందరూ నన్ను ఆదరించాలి. అండ్ మీ అభిమానాన్ని చాటుకునే టైం వచ్చిందని నేను భావిస్తున్నాను. సో తప్పకుండా అంటే మీరు అనుకోవచ్చు వెళ్ళే వాళ్ళందరిలో కొంచెం నౌన్ పర్సన్ ఇమ్మాన్యుయల్, కొంచెం ఫాలోయింగ్ ఉన్న అతను ఇమ్మాన్యుయల్, కాబట్టి ఇమ్మాన్యుయల్ ఆటోమేటిక్గా సేవ్ అవుతాడనే ఒక చిన్న మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు నాకైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది. సో అలా పెట్టుకోకండి, అలా అందరూ పెట్టుకుంటే నేను లిస్ట్కి వెళ్ళిపోతాను. సో అలా పెట్టుకోకుండా మీరు కన్ఫామ్గా ఓటేయండి. వీడికి అనవసరంగా ఓటేసానరా అని మీరు ఏ రోజు బాధపడరు. వీడికి ఓటేయాలరా అనుకునేలాగే నేను మీ గేమ్ ఆడతాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. సో తప్పకుండా ఓటేయటం మాత్రం మర్చిపోకండి. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నా ఆట మీ అందరికి నచ్చిద్ది, మిమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేసిద్ది. థ్యాంక్ యూ. మీ లక్కీ నెంబర్ 9 కాబట్టి 9 సీజన్కి వెళ్తున్నారు కాబట్టి మేబీ కప్పు తీసుకొని వస్తారు, రావాలి అని హార్ట్ఫుల్గా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు అగ్ని పరీక్ష కైండ్ ఆఫ్ ఇలా లేవు కదా, ఫస్ట్ టైం ఇలా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి ఇదంతా మీకేం కన్ఫ్యూజ్ చేయట్లేదా? అంటే గేమ్లో ఇంకేమైనా జడ్జెస్? ఏం లేదండి, అంటే అది షో ప్యాటర్న్. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీస్ వర్సెస్ కూడా కాదు, నాకు అది ఇంకా క్లారిటీ తెలియదు. బట్ సామాన్యులు వస్తున్నారని అయితే తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు చేసే టైంకి ఒక 10 episodes టెలికాస్ట్ అయిపోయినాయి. వాళ్ళు నాకు తెలిసి సెలబ్రిటీల కన్నా వాళ్ళకే ఎక్కువ క్రేజ్ ఉందండి ఇప్పుడు, నేను అనుకోవటం అయితే. వాళ్ళకి మంచి క్రేజ్ ఉంది, వాళ్ళకి మంచి ఓట్ బ్యాంకింగ్, ఆల్రెడీ వాళ్ళ కోసం ఓట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అని నాకు కూడా చాలామంది నచ్చారు, చాలా మంచిగా ఆడుతున్నారు, నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు అందరు నా అలాంటి వాళ్ళే, నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్నలా కష్టపడేవాళ్ళే, వాళ్ళు నాలా కష్టపడేవాళ్ళే. ఒక పూట ఉండి లేకుండా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు ఆ సామాన్యుల్లో. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే అందరు నాలాంటి వాళ్ళు ఇంకో 5 రాబోతున్నారు అనిపిస్తుంది నాకు, అంతే. అది నాకు హ్యాపీ, నాకు చాలా పాజిటివ్గా ఉంది. అది నా మైండ్ సెట్ అలా అక్కడే ఉందండి, నిజంగానే అక్కడే ఉంది. ఇప్పుడు నేను ఏదో సెలబ్రిటీ, నేను ఒక స్థాయికి వెళ్ళాను అనే మైండ్ సెట్లో లేను, నేను నిజంగా లేను. మీకు అర్థమైపోయి ఉండాలి.
మాట్లాడుతుంటేనే తెలుస్తుంది, అంటే ఫస్ట్ టైం కూర్చొని మాట్లాడుతున్నట్టుగా. సో నా మైండ్ సెట్ అక్కడే ఉంది కాబట్టి నేను ఇంకా వాళ్ళతో బాగా ఇది అవ్వగలను. నేను బేసిక్గా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకంటే, కొంచెం సెలబ్రిటీ ఉన్న వాళ్ళకంటే నార్మల్ వాళ్ళతో చాలా ఈజీగా జెల్ అయిపోగలను. ఓకే. ఎందుకంటే నేను వాళ్ళలాగే అనుకుంటాను కాబట్టి, నేను అదే స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను వాళ్ళతో ఈజీగా జెల్ అయిపోగలను. సెలబ్రిటీలు వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఇప్పటికి కూడా. ఓకే. సో నాకు వాళ్ళ 5 వస్తే హ్యాపీగా నేను వాళ్ళతోనే జెల్ అవుతాను. వాళ్ళతోనే జెల్ అవుతారు. మ్యాక్స్ నేను వాళ్ళతోనే మంచిగా ఉంటానేమో అనిపిస్తుంది, ఎందుకంటే నా మైండ్ సెట్ అక్కడే ఉంది కాబట్టి. మీరు ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా జబర్దస్త్ నుంచి నేను వెళ్తున్నాను కాబట్టి మ్యాక్సిమం మా జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా రోహిణి అక్క, నాకు ఒక తల్లి కడుపును పట్టకపోయినా మేము ఇద్దరం సొంత అక్క తమ్ముళ్ళలాగా ఉంటాం బయట. అవినాష్ అన్న, వీళ్ళంతా, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న, వాళ్ళందరూ చెప్పేది కూడా అదే, నువ్వు హానెస్ట్గా ఉంటావు, అలాగే ఉండు, కామెడీ చేస్తావు, అది చేసి బయటికి రా, ఎన్ని రోజులు ఉన్నావు అనేది కాదు, ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్, మంచిగా చేసి బయటికి రా, ఇదే చెప్పారు. సో నేను అలాగే ఉందాం అనుకుంటున్నాను. ఓకే. జబర్దస్త్ రీసెంట్గా ప్రోమో చూసినప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అనసూయ గారు కొన్ని ప్యాచప్లు చేసుకోవాలని చెప్పి రష్మిని వెళ్ళి హగ్ చేసుకోవడము, మన ఇద్దరు మాట్లాడుకోవట్లేదని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి ఆవిడ అనడము, మీ అందరి ఫేసుల్లో కూడా ఒక ఎమోషనల్ అది కనిపించింది. అంటే ఆ టైంలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? నాకు అసలు ఎవరితో ఉండదండి బాబు. జబర్దస్త్లో అందరూ నాతో బాగా మాట్లాడతారు, అందరు నన్ను సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరే ప్యాచప్ ఈ స్టేజ్ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉందో నాకు నిజంగా తెలియదు. నాకు తెలియదు అసలు. అంటే నేను వచ్చే టైంకి అప్పటికే అనసూయ గారు మానేస్తారు అనే టైంలో ఉన్నాను నేను. అప్పుడు వచ్చాను నేను జబర్దస్త్కి. సో నేను అప్పటికి ఒక 10-15 స్కిట్లు చేశాను అంతే. నేను అలా చేసిన తర్వాత అనసూయ గారు మానేశారు. నాకు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో బాగా పరిచయం అనసూయ గారు. అనసూయ గారు మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఆ షో ఎంత హిట్ అయింది, ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికి ఇది ఈ టైప్ ఆఫ్ కామెడీ అని అర్థమవుతుంది. బట్ మీరు అన్నట్టు ఇంట్లో కూర్చొని చూస్తే కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లలు చూసే షో కాదు ఇది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నారు అని కొన్ని మీన్స్ అవి వచ్చాయి కదా, అవి ఎప్పుడైనా? కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లో షోనే మా నాన్న చూస్తాడు, మా అమ్మ చూసిద్ది, నాకు చిన్న మేనకోళ్ళు ఉంది, చిన్న మేనల్లుడు ఉన్నారు, వాళ్ళిద్దరు చూస్తారు, మా అక్క చూసిద్ది. వాళ్ళు ఫ్యాన్స్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్కి. అంటే అర్థం చేసుకోండి, కొంతమందికి అనిపించవచ్చు, బట్ నా ఫ్యామిలీ కూడా చూస్తున్నారు అని చెప్తున్నాను. నేను చూసినంత వరకు ఈ సీజన్ అయితే మోస్ట్ అలా ఏం లేదు, అంటే అబ్బా ఏంటి ఇలా ఉంది అనేలా లేదు, అలా లేదు. మంచిగా ఫన్ ఉంది, మంచిగా ఉంది. నాకు అనిపించింది మంచిగా వెళ్ళింది ఈ సీజన్, అండ్ టాప్ రేటింగ్స్ వచ్చాయి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్కి అని అనిపించింది నాకు. ఈ సీజన్ మంచిగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. గేమ్స్ మంచి గేమ్స్ ఉన్నాయి. సో బేసిక్గా అందరికీ ఇప్పుడు ఇమాన్యుయల్ అంటే కొంచెం ఫేమ్ వచ్చింది, మంచిగా కామెడీ చేస్తారు, ఇవన్నీ తెలుసు. అసలు ఇండస్ట్రీకి రాకముందు ఇమాన్యుయల్ లైఫ్ ఏంటి, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే బయట మీరు ఎక్కువ ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చింది, మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం దొరికారు కాబట్టి అసలు నాకు నిజంగా నా వల్ల కాదండి బాబు. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మైకులు పెట్టారు కాబట్టి నేను లాక్ అయిపోయాను. చాలా మంది తర్వాత తిట్టుకుంటారు, పాపం నేనే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాను, బయట అన్నారని ఓకే అన్నాను, మీరు తీసుకొచ్చి మైకులు పెట్టారు. నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నా 10 నిమిషాలు అవ్వలేదా, ఇంకా క్వశ్చన్స్ వస్తానే ఉన్నాయని. ఇదొక్కటి లాస్ట్ క్వశ్చన్, అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి తెలియదు కదా ఎవరికి, అంటే ఇండస్ట్రీలో బిగ్ బాస్ లో చూస్తారండి, మొత్తం చూస్తారు నా పర్సనల్ మొత్తం, నేను పళ్ళు దోముకునే కాంచి మొత్తం చూస్తారు. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు నా పర్సనల్ లైఫ్ బయటకు వచ్చేసి, సో అది మీరు చూసేసి ఆల్రెడీ జడ్జ్ చేసేసే ఉంటారు. పర్సనల్ లైఫ్ ఏం లేదండి, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 year ఖాళీగా ఉన్నాను, అప్పుడు ఏదో చిన్న పనులు చేశాను ఊర్లో. అది అయిపోయిన తర్వాత అప్పట్లో పటాస్ అని షో ఉండేది, అందులో సెలెక్ట్ అయ్యి దాని తర్వాత రైటర్గా రాసి జబర్దస్త్, దాని తర్వాత ఇలా. ఓకే. సో ఫైనల్గా ఎక్కువసేపు పాపం టైం కూడా లేదు, అసలే షాపింగ్ చేసుకోవాలి, ఇవన్నీ బ్లా స్టోరీస్ చాలా ఉన్నాయండి బాబు ఉన్నాయి కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బయట ఎలా అయితే నవ్విస్తున్నారో అలా మీకు అయినంత వరకు కామెడీ చేయండి, మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, మంచిగా కష్టపడుతూ పైకి వచ్చారు కాబట్టి ఫైనల్స్ వరకు వెళ్ళాలి, కప్పు కొట్టాలి అని చెప్పి ఆడియన్స్ తరపున, మా ఛానల్ తరపున నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఇప్పుడు దాకా ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి.
ఓట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఏం చేసినా మిమ్మల్ని నవ్వించడానికే చేస్తాను లోపల. ఏది హార్ట్కి తీసుకొని చేయను. నేను ఒకటి చేస్తే జనాలు నవ్వుతారంటే అది ఎంతవరకైనా చేస్తాను. సో అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి నుంచి అసలైన సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తదాస్తు. ఎందుకంటే ఈ షోతో పాటు ఎలానో కప్పు కొడితే పెళ్లి కూడా చేసుకుంటా అన్నారు. సింగిల్ రెడీ టు మింగిల్ అని కూడా డైరెక్ట్ గా చెప్పేశారు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అన్ని జరగాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.